మాజీ సీఎం జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. క్రెడిట్ చోరీ అంటూ అసత్యాలు మాట్లాడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తోందన్నారు. దేశం ఏపీ వైపు చూసేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని చెప్పుకొచ్చారు. 3 రాజధానుల పేరుతో రోడ్లు తవ్వేసి వేసినటువంటి బిల్డింగ్లన్నీ మరి బూత్ బంగ్లాలాగా చేయాలని మీరు చేసినటువంటి ప్రయత్నం, మీ నాయకులు ఒకరు మాట్లాడతారు, అది శ్మశానం అని చెప్పి ఒక మాట మాట్లాడిచ్చారు. ఎవరున్నారు అక్కడని మాట్లాడిచ్చారు. ఇవాళ వచ్చి చూడండి, వెలిగిపోతా ఉంది అమరావతి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఇవాళ ఆ స్వప్నాన్ని నిజం చేయటం కాకుండా శాశ్వతం చేయటం కోసం ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇవాళ కేంద్రాన్ని పంపించి కేంద్రం పార్లమెంట్లో కూడా బిల్లుని పెట్టి శాశ్వత రాజధాని అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి అని చేస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారి కృషి, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక వెలుగును తీసుకొస్తా ఉన్నాయి. ఇవాళ మొన్న జరిగినటువంటి ఆ తీర్మానం మీద కనీసం మీరు మాట్లాడే దిక్కు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉన్నారు. ఇవాళ బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ గారు, మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారండి? అంటే ఈ రాష్ట్రానికి రాజధాని ఉండడం మీకు ఇష్టం లేదా? 5 సంవత్సరాలు 3 రాజధాని